హాయ్ ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. సో మీరు చాలా లోగో క్రియేటెడ్ యాప్స్ చూసుంటారు. ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇందులో కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈజీగా మనం లోగో క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇందులో చూసుకుంటే. అవన్నీ లోగో మేకర్ ఒకటి ఉంది, లోగో జనరేటర్ ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే చివరికి వచ్చేసరికి ఏదో ఒకటి అడుగుతుంది. ఇది అలా కాదు, ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. ప్లస్ ఈజీ కస్టమైజ్డ్గా కూడా ఉంది. కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ ఫ్రీ ఉండవు. చాలా వరకు కొన్ని అయితే పెయిడ్గానే ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో ఇదేంటంటే ఈజీగా మీరు చేసుకోవచ్చు. 50,000 డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.5 రేటింగ్ ఉంది. చాలా మంచి యాప్ ఇది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఎట్లా వాడాలన్నది నేను చెప్తాను. ఇక్కడ మీరు మీ బ్రాండ్ నేమ్ని, ఇది ట్యాగ్ లైన్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా ఇవి ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. అన్ని రకాల కేటగిరీస్ ఇక్కడ దొరుకుతాయి మీకు. ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసాను చూడండి, ఒకటి ఆల్రెడీ టైప్ చేసి పెట్టిన, ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో ఇవన్నీ మొత్తం అన్ని లోగోసే క్లియర్గా చూపిస్తుంది చూసారా. ఇవన్నిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ బటన్ నొక్కింది చూడండి, వచ్చిన తర్వాత ఇది మొత్తం ఎడిట్ వస్తుంది. మీరు ఇందులో కలర్స్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఏవైనా మార్చుకోవచ్చు. ఆ కింద టెక్స్ట్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ సైజ్ని ఇట్లా దాన్ని ఎట్లా పైకి పెంచాలా దించాలనేది మీరు చేసుకోవచ్చు. ప్లస్ రొటేట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఆ బ్యానర్కి దానికి సరిపోయేటట్టు. తర్వాత దాని కలర్స్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ కలర్స్ మార్చినా చూడండి. కిందది కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కిందది కూడా మనం ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టామో ఆ ట్యాగ్ లైన్ కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. టెక్స్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అది మూవ్ అవుతుంది. ఆ కింద దాన్ని కూడా ఫాంట్ మనం అక్కడే మార్చేసుకోవచ్చు. మనం ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ ముందుకు వస్తుంది, అక్కడే మార్చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం జేపీజీలో కావాలి, ఇందులో కావాలి, పిఎన్జీలో కావాలన్నది మనం అంతా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ సేవ్ చేసుకుంటే అందులో మనకు చూపిస్తుంది. ఇంకోటి కూడా మనం క్రియేట్ చేద్దాం. ఇంకోటి బ్యూటీ అండ్ స్పా నేను యాడ్ చేసుకున్నాను. దాంట్లో రాసిన ది స్పా అండ్ మెసేజ్ మామూలుగా జనరల్గా ఒక టైప్ చేస్తున్నాను. తర్వాత లోగో క్రియేట్ చేసామనుకోండి, ఇట్లా వస్తుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేద్దాం. ఇది బాగుంది కదా, దీన్ని ఎడిట్ చేస్తున్నాం. సేమ్ అది ఇందాక అట్లా చేస్తామో అట్లానే మనం ఆ బ్యానర్కి సరిపోయేటట్టుగా మనం దాని పైకి కిందకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లియర్గా. సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు క్లియర్గా. ఏదైనా మల్టిపుల్ టూల్స్ అక్కడే అన్నీ కనిపిస్తాయి. మీకు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాని కలర్స్ కానీ ఫాంట్ కానీ. సో ఫ్రెండ్స్, ఇట్లానే మనం మార్చుకోవచ్చు. దాని ఫాంట్ సైజ్ కానీ కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంచి యాప్ ఇది. ఈజీగా మీరు సేవ్ చేసుకోవచ్చు, పిఎన్జీలో కానీ జేపీజీలో కానీ. మీకు ఏదైనా లోగో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్ లోగో ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి గణేష్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.